హాయ్ ఫ్రెండ్స్, అత్తమ్మ లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ బిర్యానీ అడిగారు. అవునా, మరింకెందుకు లేటు, చేసేద్దాం. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటి గురించి మా అత్తమ్మ మీకు ముందు ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. మీకు కూడా ఎలాంటి రెసిపీస్ కావాలి అంటే ఫాస్ట్గా కామెంట్ చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు త్వరగా లైక్ చేసేయండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం, మిరియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, సాజీరా, సోంపు, ధనియాల పొడి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా సామాన్లు, కస్తూరి మేతి, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, తగినంత సాల్టు, సరిపడా ఆయిల్, వేయించుకున్న ఆనియన్స్, ఒక కప్పు పెరుగు, 2 చెక్కల నిమ్మకాయ రసం, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక కేజీ చికెన్, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక 50% ఉడకనివ్వు. పక్కన వేరే బౌల్లో వేడి నీళ్ళు వేసుకొని దాంట్లో సరిపడా కల్లుప్పు, ఇంకా ఆయిల్, బిర్యానీ సామాన్లు వేసుకొని మరగనివ్వండి. మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బిర్యానీకి 1 కేజీ బియ్యం తీసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టండి. మరిగిన నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కలపండి. బియ్యం 70% ఉడికాక స్టవ్ ఆపుకోవాలి. ఉడికిన బియ్యాన్ని చికెన్లో వేసుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా 2-3 లేయర్స్ వేసుకోండి. ఆవిరిపోకుండా చుట్టూ గోధుమ పిండిని ఈ విధంగా పెట్టుకోవాలి. చిన్న మంట మీద అరగంట సేపు మగ్గనివ్వాలి. కోడలా, ఇదిగో మన వాళ్ళు అడిగిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సరే అత్తమ్మ. ఓకే వ్యూవర్స్, బాయ్. మరి ఈ రోజుకి ఇదే మన స్పెషల్. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వంటకంతో కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.